రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణకు సంబంధించిన బాధ్యతాయుతమైనటువంటి నేతగా, అలాగే ఒక తండ్రిగా బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడారు. ఏదైతే తెలంగాణ నాశనం అవుతున్నటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి కారణం డ్రగ్స్, విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ వ్యాపారం. ఈ డ్రగ్స్కి కారణాలు ఏంటన్నది కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీటెక్ విద్యార్థులే డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారని గుర్తు చేశారు. గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారని గుర్తు చేశారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోంది, డ్రగ్స్ మీద పోరాటంలో యువతే ముందుండాలని పిలుపునిచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత సరైన మార్గంలో నడుస్తారన్నారు రేవంత్. బీటెక్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు, కాలేజీలో సరైన బోధన లేకపోవడమే కారణం అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు నా హెచ్చరిక, ఇలాగే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, మంచి పాయింట్ కూడా. కాకపోతే సమస్య ఏంటంటే అది చేయడం ఎవరి వల్ల కావట్లేదు, అలాగే సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నటువంటిది అక్కడ ఉపాధి అవకాశాలు లేక కాదు. హైదరాబాద్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ వాడారంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకనా, లేకపోతే కనుక సినిమా యాక్టర్లు వాడారంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకనా. అది ఒక మత్తు, దాన్ని మళ్ళీ ఉపాధి అవకాశాలతో ముడిపెట్టుకోవద్దు. రెండోది, హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు లేకపోతే ఇంకే దేశంలో ఉంటాయి, కుప్పలు తెప్పలు ఉన్నాయి అక్కడ. అయినా కూడా డ్రగ్ పెడ్లర్స్ అంటే చేతి నిండా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఖర్చులని దుబారా చేయడం కంటే కూడా అసాంఘిక కార్యకలాపాలకి వాడుతున్నారన్నటువంటి ఇక్కడ కనబడుతుంది. ఆ రీత్యా సరైనటువంటి కౌన్సిలింగ్ అవసరం.